హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి బీజేపీ వాళ్ళు టైం దొరికినప్పుడల్లా చెప్పేది కాంగ్రెస్ పార్టీ 75 సంవత్సరాల్లో ఏం చేయలేదు, దేశానికి 75 సంవత్సరాల్లో ఏం చేయలేదు, దేశంలో ఏ సమస్య వచ్చినా జవహర్లాల్ నెహ్రూ దగ్గరికి వెళ్ళిపోయి జవహర్లాల్ నెహ్రూ దగ్గర నుంచి కాంగ్రెస్ పార్టీని తిట్టడం అయితే మొదలు పెడతారు. కానీ భారతదేశంలో ఉగ్రవాద దాడులు కాంగ్రెస్ పరిపాలనలో ఒక 10% జరిగితే 90% ఆఫ్ ద ఉగ్రవాద దాడులు బీజేపీ పరిపాలనలో, అది కూడా వాజ్పేయి గారు యాజ్ వెల్ యాజ్ నరేంద్ర మోదీ గారు ప్రస్తుతం ప్రధానిగా ఉన్న ఈ బీజేపీ కాలంలోనే 90% ఆఫ్ ద టెర్రర్ అటాక్స్ అగెన్స్ట్ ఇండియా బీజేపీ పరిపాలనలోనే జరిగింది. నెంబర్ 1. అది కూడా ఎప్పుడు ఎక్కువ జరగడం మొదలుపెట్టాయంటే టెర్రర్ ఉగ్రవాద దాడులు ఎప్పుడైతే బాబరీ మసీద్ డెమాలిషన్ చేసి రామ మందిర ఉద్యమం మొదలుపెట్టారో ఆ తర్వాత మాత్రమే భారతదేశంలో ఉగ్రవాద దాడులు పెద్ద మొత్తంలో జరగడం మొదలుపెట్టాయి. సో మనం బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు వాజ్పేయి గారి దగ్గర నుంచి మొదలుకుంటే ఫస్ట్ ఫ్లైట్ హైజాక్ చేశారు. కాందహార్ నేపాల్ నుంచి ఫ్లైట్ని హైజాక్ చేసుకొని కాందహార్లో పెట్టేసి ఇండియన్ సివిలియన్స్ ఫ్లైట్లో జర్నీ చేసే వాళ్ళందరినీ బంధించి వాళ్ళకి కావాల్సిన డిమాండ్స్ ఏవైతే వాళ్ళకి సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని జైలు నుంచి విడిపించుకునే ప్రయత్నం చేశారు. వాజ్పేయి గారు ప్రధానిగా ఉన్నారు. ఫ్లైట్ హైజాక్ చేసినప్పుడు 1999లో, కార్గిల్ యుద్ధం చేశారు 1999లో వాజ్పేయి గారు ప్రధాని. తర్వాత పార్లమెంట్ మీద దాడి జరిగింది 2001లో. పార్లమెంట్ మీద దాడి జరిగిందంటే భారతదేశం యొక్క భద్రత ఎంత కట్టుదిట్టంగా ఉండేదో పార్లమెంట్ మీద అర్థం చేసుకోవచ్చు. అండ్ పార్లమెంట్ మీద భద్రత ఇవ్వాల్సింది ఎవరు? ఢిల్లీ పోలీస్, లేకపోతే సెంట్రల్ ఆర్మడ్ ఫోర్సెస్. సో సెంట్రల్ ఆర్మడ్ ఫోర్సెస్ కేంద్ర హోంమంత్రి కింద ఉంటాయి, ఢిల్లీ పోలీసు కూడా కేంద్ర హోంమంత్రి కింద ఉంటాయి. ఆ రోజుల్లో 2001లో దేశానికి హోంమంత్రిగా ఎల్కే అద్వానీ గారు ఉన్నారు. హోంమంత్రిగానే కాకుండా దేశానికి ఉప ప్రధానిగా కూడా ఉన్నారు ఆయన. అలాంటి ఆయన ఈ ఫోర్సెస్ మొత్తం ఆయన అండర్లో పనిచేస్తున్నప్పుడు పార్లమెంట్ మీద దాడి జరిగింది. పార్లమెంట్ మీద దాడి జరిగిన తర్వాత చూసుకుంటే అక్షర్ధామ్ టెంపుల్ మీద దాడి జరిగింది 2002లో. ఇది కూడా బీజేపీ వాజ్పేయి గారి టెన్యూర్లోనే జరిగింది. తర్వాత అమర్నాథ్ యాత్రకి వెళ్తున్నటువంటి పిలిగ్రిమేజ్ మీద దాడి జరిగింది 2 సార్లు జరిగింది. ఒకటి 2002లో, ఇంకోటి 2017లో. 2002లో ప్రధానిగా వాజ్పేయి గారు ఉన్నారు. 2017లో వచ్చేసి మన ప్రధాని నరేంద్ర మోదీ గారు ప్రధానిగా ఉన్నారు. తర్వాత కాలుచాక్ మ్యాసికర్, హిమాచల్ ప్రదేశ్కి సంబంధించినటువంటి ఒక ఆర్టీసీ బస్సు హిమాచల్ నుంచి టూరిస్టులని జమ్మూ కాశ్మీర్ తీసుకెళ్తున్న క్రమంలో కాలుచాక్ దగ్గర టెర్రరిస్టులు ఈ బస్సుని హైజాక్ చేసి అక్కడ ఉన్న బస్సులో ఉన్నటువంటి వాళ్ళందరినీ కాల్చి చంపేశారు. ఇది 2002లో జరిగింది. అప్పుడు కూడా దేశ ప్రధానిగా వాజ్పేయి గారే ఉన్నారు. సో ఇవన్నీ ఇప్పటికీ వాజ్పేయి గారి టెన్యూర్లో జరిగినటువంటి సమ్ ఆఫ్ ద టెర్రర్ ఇన్సిడెంట్స్ ఇన్ ఇండియా. అయితే తర్వాత మనం చూసుకున్నట్లయితే గోద్రా అల్లర్లు 2002లో జరిగినాయి. దేశ ప్రధానిగా ఎవరున్నారు? వాజ్పేయి గారు ఉన్నారు. గుజరాత్లో జరిగింది ఇది. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నారు నరేంద్ర మోదీ గారు ఉన్నారు. మళ్ళీ దీనికి బాధ్యులు ఎవరు? బీజేపీ వాళ్ళే. తర్వాత బీజేపీ పాలిత ప్రాంతాల్లోనే ఈ దాడులు జరిగినాయి. అండ్ బీజేపీ పాలిస్తున్న టైంలోనే దేశం మీద టెర్రర్ దాడులు ఎక్కువ జరిగినాయి. అంటే బీజేపీ ఉగ్రవాద చర్యల్ని దేశంలో జరుగుతున్నటువంటి ఉగ్రవాద దాడుల్ని కట్టడి చేయడంతో మిజరబుల్గా ఫెయిల్ అయిందనే దానికి ఎగ్జాంపుల్స్ నేను చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఎవరి టైంలో ఎక్కువ ఉగ్రవాదులు జరిగాయి, ఉగ్రవాద దాడులు ఎక్కువ జరుగుతున్నాయంటే వీళ్ళ ప్రభుత్వం యొక్క చేతగానితనమే కదా ఉగ్రవాదుల్ని కట్టడి చేయడం అనేది. తర్వాత మనం చూసుకున్నట్లయితే గోద్రా అల్లర్ల తర్వాత సెంటర్లో, స్టేట్లో రెండింటిలో కూడా బీజేపీ ఉంది. గుజరాత్లో యాజ్ వెల్ యాజ్ కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఆ రోజు బీజేపీనే నడిపిస్తూ ఉంది. తర్వాత పఠాన్కోట్ 2016లో, పఠాన్కోట్లో ఉన్నటువంటి ఎయిర్ బేస్ మీద జరిగింది 2016లో. ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ఉన్నారు. తర్వాత ఇందాక చెప్పినట్లు అమర్నాథ్ యాత్రికుల మీద టెర్రర్ అటాక్ జరిగింది 2017లో. నరేంద్ర మోదీ గారు ప్రధానిగా ఉన్నారు. 2016లో మళ్ళీ ఊరి మీద ఉగ్రదాడులు చేశారు. ప్రధానిగా నరేంద్ర మోదీ గారు ఉన్నారు. 2019లో మళ్ళీ దేశంలో ఉగ్రవాద దాడులు జరిగాయి. పుల్వామా మీద సైనికుల్ని పొట్టన పెట్టుకున్నారు ఉగ్రదాడులు. అండ్ రీసెంట్గా ఈ ఉగ్రదాడికి సంబంధించినటువంటి పాకిస్తాన్ ఆర్మీ అఫీషియల్ ఒక అతను చెప్పింది ఏంటంటే పుల్వామా దాడి వెనకాతల ఐఎస్ఐ ఉందనేసి పాకిస్తాన్ ఒప్పుకునే పరిస్థితి. సో వాళ్ళ మీద ఈ రోజుకి ఎలాంటి యాక్షన్ లేదు. ఇది కూడా ది గ్రేటెస్ట్ లీడర్ ఆఫ్ ద గ్లోబ్ అండ్ గ్రేటెస్ట్ ప్రైమ్ మినిస్టర్ అని సోకాల్డ్ గ్రేటెస్ట్ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నటువంటి నరేంద్ర మోదీ గారి హయాంలోనే జరిగింది పుల్వామా అటాక్. తర్వాత రీసెంట్గా జరిగినటువంటి పహల్గామ్ టెర్రర్ అటాక్ 2025. సో ఈ రకంగా చూసుకుంటే భారతదేశంలో టెర్రర్ దాడులు ఎవరి హయాంలో ఎక్కువ జరిగినాయి? 1947లో ఇండిపెండెన్స్ వచ్చిన నుంచి 1951లో ఫస్ట్ జనరల్ ఎలక్షన్ జరిగినప్పటి నుంచి దేశంలో డెమోక్రటిక్ గవర్నమెంట్ ఏర్పడిన దగ్గర నుంచి క్రొనాలజీ కానీ లెక్కలు మనం తీసుకున్నట్లయితే ఉగ్రవాద చర్యలు బీజేపీ పాలిత ప్రాంతాల్లో, బీజేపీ అధికారంలో కేంద్రంలో ఉన్నప్పుడే ఎక్కువ జరిగాయి. సాక్షాత్తు పార్లమెంట్ మీద దాడి జరిగింది. అండ్ హిందువులను ఎప్పుడు మేము పరిరక్షిస్తుంటామంటారు, హిందువుల కోసమే మేము ఉన్నామని చెప్తారు. అమర్నాథ్ యాత్ర మీద దాడి జరుగుతుంది, అమర్నాథ్ యాత్రికుల మీద దాడి జరిగిన వీళ్ళు పట్టించుకోరేవి. ఈ రోజుకి ఈ టెర్రర్ దాడులు ఏవైతే జరిగినాయో ఈ టెర్రర్ దాడుల్లో ఉన్న వాళ్ళని ఒక్కళ్ళని కూడా పట్టుకునే ప్రయత్నం చేయాలి బీజేపీ వాళ్ళు. అమర్నాథ్ యాత్రికుల మీద దాడి జరుగుద్ది, అక్షర్ధామ్ టెంపుల్ మీద దాడి జరుగుద్ది. బీజేపీ వాళ్ళు హిందూ ధర్మాన్ని ఎక్కడ కాపాడుతున్నారు? హిందూ యొక్క
పిలిగ్రిమేజ్ని ఎక్కడ కాపాడుతున్నారు? అసలు హిందువుల్ని కాపాడే నైతిక అర్హత కానీ హక్కు కానీ హిందువులు మేము కాపాడుతున్నామని చెప్పేటువంటి నైతిక అర్హత ఈ బీజేపీకి ఉందా? నిజంగా వీళ్ళు ఉగ్రవాదుల్ని కూకటి వేళ్లతో పెకిలించే వాళ్ళైతే ఉగ్రవాదులు ఎక్కడ దాక్కున్నారో వాళ్ళను పట్టుకొని వచ్చి మరి చంపేస్తామని చెప్పేటువంటి బీరాలు పలికే వీళ్ళు పహల్గామ్లో టెర్రర్ దాడి జరిగి దగ్గరగా 20 రోజులు దాటేసింది. ఇప్పటికీ 4 ఉగ్రవాదుల్లో ఒకళ్ళని పట్టుకోలేకపోయారు. వీళ్ళంట శత్రు స్థావరాలని ఉగ్రవాదుల యొక్క శత్రు స్థావరాలని కూల్చేసి వాటన్నిటిని ధ్వంసం చేశారంట. 4 ఉగ్రవాదుల్ని పట్టుకోవడం చేతగాని వాళ్ళు ఇంత పెద్ద మొత్తంలో పనిచేశారంటే ఎవరన్నా నమ్మాలా? పుల్వామా దాడి వెనకాతలు ఎవరున్నారో పట్టుకున్నారా? ఊరి వెనకాతలు ఎవరున్నారో పట్టుకున్నారా? పహల్గామ్ వెనకాతలు ఎవరున్నారో పట్టుకునే ప్రయత్నం చేశారు? పఠాన్కోట్ వెనకాతలు ఎవరున్నారో పట్టుకునే పని చేశారా? వేగ్గా భారతదేశంలో ప్రజల యొక్క సెంటిమెంట్స్ని రెగల్చాలా? ఉగ్రవాద దాడులు వీళ్ళ టైంలో జరిగితే వీళ్ళు బాధ్యత వహించి ఇప్పుడు 1999 నుంచి మనం చూసుకున్నట్లయితే కాందహార్ ఫ్లైట్ హైజాక్ నుంచి ఈ రోజుకి బీజేపీలో ఉన్నటువంటి గొప్ప లక్షణం ఒకటి ఉంది. ఎంత పెద్ద ఉగ్రవాద దాడి జరిగినా, సాక్షాత్తు పార్లమెంట్ మీద అటాక్ జరిగినా, హిందువుల ఆలయమైనటువంటి అక్షరధామ్ మీద దాడి జరిగినా, హిందువులు వేల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయిన టెర్రరిస్ట్ దాడుల్లో అమర్నాథ్ యాత్రకు వెళ్తున్నటువంటి యాత్రికులు చనిపోయినా కానీ బీజేపీకి సంబంధించినటువంటి ఒక కేంద్ర మంత్రి కానీ, బీజేపీకి సంబంధించినటువంటి రాష్ట్రాల్లో అల్లర్లు జరిగితే రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కానీ, లేకపోతే బీజేపీకి సంబంధించినటువంటి ప్రధానమంత్రులు కానీ ఒక్కళ్ళు కూడా నైతిక బాధ్యత తీసుకొని రాజీనామా చేయలేదంటే వీళ్ళు ఎంత అసలు ఎథిక్స్ లేని పాలిటిక్స్ చేస్తున్నారో చూడండి. ఎవరన్నా నైతిక బాధ్యత వహించి వాళ్ళ టైంలో జరగరాని ఇన్సిడెంట్స్ ఏమైనా జరిగితే, మరీ ముఖ్యంగా ఈ టెర్రర్ అటాక్స్ ఎక్కువ జరిగితే నా బాధ్యతలు నేను చక్కగా నిర్వర్తించలేకపోయానని రిజిగ్నేషన్ ఇచ్చేసి వెళ్ళిపోతారు. వాజ్పేయి గారి టైంలో పార్లమెంట్ మీద దాడి జరిగినా ఆయన రాజీనామా చేయలేం. నరేంద్ర మోదీ గారి టెన్యూర్లో పఠాన్కోట్లో ఎయిర్ బేస్ మీద దాడి జరిగినా రిజిగ్నేషన్ చేయాల, పుల్వామాలో దాడి జరిగినా రిజిగ్నేషన్ చేయాల, పహల్గామ్లో దాడి జరిగినా రిజిగ్నేషన్ చేయాల. పోనీ హోంమంత్రిని ఏమైనా రిజిగ్నేషన్ చేయిస్తున్నారా? పోనీ డిఫెన్స్ మినిస్టర్ని ఏమైనా చేయిస్తున్నారా? అంటే వాజ్పేయి గారి టెన్యూర్లో కూడా హోంమంత్రి రాజీనామా చేయలేదు, నరేంద్ర మోదీ గారి టెన్యూర్లో కూడా హోంమంత్రి రాజీనామా చేయలేదు. అంటే వీళ్ళకి అసలు రాజీనామా అనేది తెలియదు, బాధ్యత తీసుకోవడం అనేది తెలియదు. ఉగ్రవాద దాడులు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉన్నా దాని మీద పెద్ద పట్టించుకోరు. ఉగ్రవాద దాడులు జరిగిన తర్వాత మాత్రం పాకిస్తాన్లో ఎక్కడో వెళ్ళి ఖాళీ ప్రదేశాల్లో ఏం చేస్తారో ఏంటో తెలియదు, పాకిస్తాన్లో ఉన్నటువంటి స్థావరాలన్నింటినీ కూల్చేసామంటారు. నిజంగా పుల్వామా తర్వాత బాలాకోట్ స్ట్రైక్ చేశారు. స్ట్రైక్ చేసిన తర్వాత శత్రు స్థావరాలన్నింటినీ మీరు ధ్వంసం చేస్తే మళ్ళీ పహల్గామ్ ఎలా జరిగింది? ఈ బీజేపీ వీళ్ళ స్వార్థ రాజకీయాల కోసము హిందువుల ప్రాణాలు కోల్పోయే వరకు నిద్రపోతూ ఉంటారు. కోల్పోయిన తర్వాత వీళ్ళ స్వార్థ రాజకీయాల కోసం మతపరమైన అంశాలను అందులో జోడించేసి హిందూ ముస్లిం తీసుకొచ్చి అక్కడ మళ్ళీ ఓట్ బ్యాంక్ రాజకీయాలు చేసే ప్రయత్నం చేశారు. ఇలాంటి ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ తర్వాత యుద్ధ వాతావరణం బోర్డర్లో నెలకొన్న తర్వాత అనంతపురం జిల్లాకు సత్యసాయి జిల్లాకు సంబంధించినటువంటి మురళీ నాయక్ లాంటి వాళ్ళు అనామకులు చనిపోతారు. పేద ప్రజలు ఎవరైతే బతుకు తెరువు కోసం, జీవనోపాధి కోసం ఆర్మీలో ఉద్యోగాలు చేసుకుంటారో సామాన్య కుటుంబాలకు చెందినటువంటి సైనికులు ప్రాణాలు కోల్పోతారు. కానీ ఏ బీజేపీ లీడర్ కుటుంబ సభ్యుల కన్నా ఈ టెర్రర్ దాడుల్లో యుద్ధాలు చేస్తే చనిపోయినట్టు ఇప్పటివరకు ఎక్కడైనా చూసాం మనం? లేదు. అంటే బీజేపీకి కావాల్సిందల్లా వాళ్ళకు పొలిటికల్ మైలేజ్. ఇంత పెద్ద మొత్తంలో దాడి జరిగితే ఈ రోజుకి బీజేపీకి సంబంధించినటువంటి ఒక్క నాయకుడు నైతిక బాధ్యత తీసుకొని రాజీనామా చేయలేదంటే బీజేపీ వాళ్లకు టెర్రర్ దాడులు జరిగినా పట్టవు. అండ్ ఇన్ని టెర్రర్ దాడులు జరుగుతున్న భారతదేశం మీద మళ్ళీ టెర్రర్ దాడులు జరుగుతున్నాయంటే బీజేపీకి టెర్రరిస్టులను కట్టడి చేయడం వీళ్ళ వల్ల కాని పని. బీజేపీ హయాంలో ఎన్ని టెర్రర్ అటాక్ జరిగితే ఒక ఉగ్రవాదులన్నా పట్టుకున్నారా? ఒకళ్ళనన్నా ఉరి తీశారా? కనీసం ఒక 10 మంది ఉగ్రవాదులను పట్టుకొని చంపారా? లైక్ ముంబై టెర్రర్ దాడులు జరిగినప్పుడు ఉగ్రవాదులందరినీ చంపించి కసబ్ను ఉరి తీశారు, రాణానైతే వెనక్కి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అలాంటి చర్యలు ఏమన్నా జరిగినాయా? బీజేపీ టెన్యూర్లో రైట్ ఫ్రమ్ కాందహార్ ఫ్లైట్ హైజాక్ నుంచి మొదలు పెట్టుకుని మొన్న జరిగినటువంటి పహల్గామ్ వరకు జరిగిన ఉగ్రవాద దాడుల్లో ఎంతమంది ఉగ్రవాదుల్ని పట్టుకున్నారు వీళ్ళు? ఎంతమంది ఉగ్రవాదుల్ని ఉరిశిక్ష వేయించగలిగారు? ఎంతమంది ఉగ్రవాదులు ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో చనిపోయారు? అంటే ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్కి రానంత నీట్గా ప్లాన్ చేసుకొని వాళ్ళు దాడి చేసి వెళ్ళిపోతున్నారంటే బీజేపీ పరిపాలనలో కేంద్ర ఇంటెలిజెన్స్ ఎంత దారుణంగా ఉందో చూడండి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎంత ఫెయిల్యూరో చూడండి. అంతకుముందు అద్వానీ గారు ఎంత ఫెయిల్యూరో చూడండి. ఇంత దారుణమైన ఉగ్రవాద దాడులు పార్లమెంట్ల మీద, గుళ్ళ మీద, యాత్రికుల మీద, ఆర్మీ బేసుల మీద, ఎయిర్ ఫోర్స్ బేసుల మీద ఈ రకంగా దాడులు జరుగుతూ ఉంటే బీజేపీ ప్రధానులు కనీసం రాజీనామా చేసేదానికి ముందుకు రారు. విచిత్రం ఏంటంటే వేరే పార్టీలు ఎప్పుడైనా పరిపాలిస్తున్నప్పుడు ఇలాంటి ఇన్సిడెంట్ జరిగితే ప్రభుత్వం రాజీనామా చేయాలని మీడియా డిమాండ్ చేస్తుంది.
కానీ ప్రస్తుతం ఉన్నటువంటి ఇంటర్నేషనల్ గోధి మీడియా ఏదైతే ఉందో రైట్ ఫ్రమ్ కాందహార్ ఫ్లైట్ హైజాక్ నుంచి పహల్గామ్ టెర్రర్ దాడి వరకు బీజేపీ నుంచి ఎవరినన్నా రిజిగ్నేషన్ చేయమని ఏ మీడియా వాళ్ళన్నా, భారతదేశంలో ఏ పౌరుడన్నా అడిగే పని చేశారు? పౌరుడు కాదు, ఏ మీడియా వాడన్నా అడిగే పని చేశాడంటే లేదు. అంటే బీజేపీ టైంలో ఎన్ని ఉగ్రవాదులు దాడులు జరిగినా, ఎంతమంది ప్రాణాలు కోల్పోయినా బీజేపీ మాత్రం బాధ్యత తీసుకోదు. బాధ్యత తీసుకోకపోగా దాని చుట్టూ, ఆ శవాల చుట్టూ మళ్ళీ రాజకీయాలు ఎలా చేయాలా, మతాల వారీగా, ప్రాంతాల వారీగా దేశాన్ని విడగొట్టుకొని అక్కడి నుంచి కూడా ఓట్లు ఎలా బయటికి తీయాలని ఒక దుర్బుద్ధి తప్ప బీజేపీకి ఉగ్రవాద సమస్యకు శాశ్వత పరిష్కారానికి కానీ, లేకపోతే ఉగ్రవాదులకి బలమైన లెసన్ ఇచ్చే ప్రయత్నం కానీ చెయ్యరు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ పహల్గామ్ జరిగిన తర్వాత, ఆపరేషన్ సింధూర్ తర్వాత బోర్డర్ దగ్గర ఎస్కలేషన్ స్టార్ట్ అయితే అమెరికా చెప్పిందని సీజ్ ఫైర్ చేసుకున్న వీళ్ళు, అమెరికా చెప్తే సీజ్ ఫైర్ చేసుకున్నారు వీళ్ళు. కానీ అమెరికా ఏమైనా కండిషన్స్ పాకిస్తాన్కి పెట్టిందా? ఉగ్రవాదులు ట్రైనింగ్ షెల్టర్స్ ఉండకుండా చేస్తామని కానీ, నెక్స్ట్ టైం ఇండియా మీద ఉగ్రవాద దాడులు జరగవని కానీ, టెర్రర్ ఫండింగ్ ఆపేస్తామని కానీ ఇలాంటి ఏ హామీ తీసుకుంటే సీజ్ ఫైర్ చేశారంటే బీజేపీకి మళ్ళీ టెర్రర్ దాడులు జరగడం ఇష్టమేమో అనిపిస్తుంది నాకు. సో బీజేపీ వాళ్ళు వేరే ప్రభుత్వాన్ని అటాక్ చేసే ముందు సాక్షాత్ పార్లమెంట్ మీద దాడి బీజేపీ హయాంలో జరిగింది. మీరు హిందువుల్ని ప్రొటెక్ట్ చేస్తామని చెప్పి, మీరు హిందూ మత పరిరక్షణ కోసమే ఉన్నామని చెప్పి, మీరు హిందూ దేవాలయాల మీద మీరు అధికారంలో ఉన్నప్పుడే దాడులు జరిగినాయి. హిందూ యాత్రికుల మీద మీరున్నప్పుడే దాడులు జరిగినాయి. సో మీరు దయచేసి హిందువుల కోసం మేమున్నాం, హిందూ ధర్మ పరిరక్షణ కోసమే మేమున్నాము, హిందువులు మాన ప్రాణాలు కాపాడేదానికి మేము ఉన్నామని దయచేసి బీజేపీ వాళ్ళు పలక్కుండా ఉంటే బాగుంటుంది. థ్యాంక్ యూ.